ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన సందేహ నివారణ గ్రంథం నుండి చివరి భాగం తెలుసుకుపోతున్నాం. సాయిరామ్. భక్తుడు చరచరాత్మకము ఈ జగము ప్రమాణమూలముగా ప్రత్యక్షమై సత్యమై అనేక విధముల అందరించే అనుభవింపడుచుండును. ఇది అసత్యమని చెప్పెదరు స్వామి. ఈ జగమంతయు స్వరూప ఎరుగనటువంటి అజ్ఞాన భ్రాంతిచే గోడ మీద చరాచర చిత్రము ఆరోపింపబడినట్లు చిదాకాశుడకు తన యందు ఆరోపింపబడుతున్నది. భక్తుడు అవిద్య అనాది అని కాదా చెప్పబడుతున్నది. దానికి అపవాదు రావడానికి కారణం ఏమి? స్వామి, విద్యోదయమే అనాది, అవిద్యకు అవధి. ఇది శాస్త్ర సమ్మతము. ప్రకాశమునందు అంధకారమునకు అవధి కలుగునట్లా జ్ఞానం ఉదయించిన తక్షణము అజ్ఞానం అంతముందును. సకల వస్తువులకును హేతు, స్వరూప, కార్య, అవధి, ఫలములను 5 విధముల విభాగము చెప్పబడి ఉన్నది. హేత్యాది పంచవిధ సంకరము అద్వైత పరమాత్మకు చెప్పకూడదు. అతని యందు అబద్ధముగా కల్పితమైన మాయాది అండ పర్యంతము వస్తువులన్నిటికీ హేతువు కలదు. మాయకు హేతువు మాత్రము లేదు. మాయ ఒక దానికి కల్పితము కాదు. ఇది స్వతసిద్ధముగా అనాదిగా బ్రహ్మమందు ఉన్నది. సృష్టి యందు అది విజృంభించుటకు హేతువు లేదు. నీటి నుండి ఒక బుడగ ఎట్ల తానుగా పైకి లేచునో అట్లనే అనంత శక్తియుతుడును పరిపూర్ణమైనటువంటి పరమాత్మ యందుండి నామరూప విభాగములు కల్పించు ఒక శక్తి పైకి లేచును. అంతేకాని అవిద్యకు అపవాదు అని తెలియని వారు అందురే కానీ వాదు లేదు, అపవాదు లేదు. భక్తుడు మాయకు హేతు లేదన్నట్టు ఎట్లు? మృత్శక్తి ఘటాకారముటకు వ్యాపారము హేతువగు రీతి బ్రహ్మమునందు అవ్యక్తముగా ఉండు శక్తి వ్యక్తమవుటకు ఈశ్వర సంకల్పము హేతు కదా. స్వామి, మహాప్రళయమున ఈశ్వరుడు కూడా ఉండడే. బ్రహ్మ మాత్రమును కదా. కాన ఈశ్వర సంకల్పం ఎట్లు హేతువు కాదాలదు. ఈశ్వర సంకల్పము ఎట్లు హేతువు కాదాలదు. ఇప్పుడు నేను చెప్పు విషయములో బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ ముగ్గురు దేవతలుగా వేరువేరని తీసుకొనకూడదు. ఈ మూడు గుణస్వరూపులు. కాన ఈశ్వరుడు లేనంత మాత్రమున బ్రహ్మ వేరుగా భావించవద్దు. 3 పరమాత్మయే అట్లు తీసుకున్న లోక వ్యవహారమును అర్థమవుట కష్టము కనుక మూడు స్వరూపములుగాను వేరువేరుగా తలంచుచుండును. సృష్టికాలములో లయకాలము, లయకాలములో సృష్టికాలము 2 ఒకే సమయమున ఉండవు కదా. కాన లయానికి ఈశ్వరుడు అధికారి కనుక సృష్టి సమయమున ఈశ్వరత్వం పాటించుట సమంజసముగా ఉండదు. కనుకనే ప్రళయమున ఈశ్వరుడు ఉండుటకు హేతువుగా ఉన్నది. సృష్టికి బ్రహ్మ, రక్షణకు విష్ణువు, లయమునకు ఈశ్వరుడు కనుక 3 ఒకే సమయమున కలియుట కాలాతీతమునకు అన్వయించును గాని కాల కర్మ కారణములందు మానవులకు గ్రాహ్యము కావు. నీవును త్రిగుణాతీతుడవైన అప్పుడు ఈ రూపములను పొందగలవు. కాన ఈ అర్థముగాని ప్రశ్నలతో కాలహరణము చేయక నీకు ఇప్పుడు అవసరమై సార్థకమగు అగునట్టి మార్గములేవో అవి విచారించుకొని తెలుసుకో నాయనా. సాయిరామ్. స్వామి, ఈరోజుతో సందేహ నివారణ గ్రంథం పూర్తి అనేది. ఇలాగే నీ సేవలో నన్ను పునీతులను చేసి ముందుకు నడపవలసిందిగా ప్రార్థన. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే